సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మనం ధ్యానం చేస్తున్న మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18, 19 వచనాలు కదా, చదవండి. కలవు నడి సముద్రమున కన్యకతో పురుషుని జాడ. చాలు, ఇవి ఆగూరు చెబుతున్న మాటలు. ఆగూరు ఏమంటున్నాడండి? నా బుద్ధికి మించినవి. ఆయన బుద్ధికి మించిన మాటలు అంట ఇవి. రెండవది, నేను గ్రహింపలేనివి, మానవ బుద్ధికి మించినవి అని చెప్పాలి వాస్తవంగా. అయితే పోయినసారి చెప్పాను, ఆగూరు సొలొమోను మిత్రులాగా అనిపిస్తున్నాడు. మంచి జ్ఞాని. అతడు జ్ఞానవచనాలు చెబుతూ కూడా నేను పశుప్రాయుణ్ణి అన్నాడు కదండి. పశుప్రాయుణ్ణి అన్నాడు కదా. ఆయన ఏమన్నాడు చూడండి, 2వ వచనం, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరుల కన్నా వివేచన నాకు లేదు అంటున్నాడు. అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ మాటలు అతని యొక్క విధేయతను చూపిస్తున్నాయి. దేవుని బిడ్డ ఎంత తెలిసినప్పటికీ కూడా ఎదిగే కొద్ది ఒదిగి ఉండటం అనేది దైవాశీర్వాదకరమైన లక్షణం. అంతేకాదు, ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం, మీకు గుర్తున్నాయి, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. యాకే కుమారుడైన ఆగీరు పలికిన మాటలు అనే మాటలో మనం ఏమి అర్థాలు చెప్పుకున్నామండి? యాకే అంటే దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు దేవుని యొద్ద జ్ఞానం పొందుకుంటాడు. ఏమండి? అందుకని వాక్యంలో చదువుతాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని చదువుకున్నాం. కాబట్టి యాకే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞాన మాటలు తన కుమారుడికి తెలియచేస్తున్నాడు. ఆ తెలియజేసిన మాటలు ఆగూరు ఏం చేశాడండి? తాను సంపాదించుకున్నాడు, సంగ్రహించుకున్నాడు, సమకూర్చుకున్నాడు. ఆగూరు అంటే సమకూర్చువాడు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి దేవుని జ్ఞానవాక్కులు సమకూర్చుకోవాలి దేవుని బిడ్డలు. సమకూర్చుకొని అతడు ఏం చేస్తున్నాడండి? ఎవరెవరికి చెప్తున్నాడట? నిశ్చయముగా ఈతియేలునకును ఉక్కాలుకును చెప్పిన మాటలు ఇవి. ఎవరికట? ఈతియేలుకు, ఉక్కాలుకు. ఈతియేలు అంటే మనం చెప్పుకున్నాం, మీకు జ్ఞాపకం ఉన్నాయి. అతడు ఈతియేలు అనగా దేవుణ్ణి హృదయములో కలిగినవాడు. దేవుణ్ణి హృదయంలో కలిగినవాడు. ఉక్కాలు అంటే మరొకరికి పంచిపెట్టేవాడు. గమనించండి, తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానవాక్కులు సంపాదించుకొని కుమారుడికి అవి అలవాటు చేశాడు కదండి. బాలుడు నడవలసిన త్రోవ వానిని నేర్పించుము, వాడు పెద్దవాడైనను అందులో నుంచి తప్పిపోడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం కదండి. నిజమే. అట్టి మాటలు యాకే తన కుమారుడికి ఇస్తే ఆ కుమారుడు తన మిత్రులకి ఇస్తున్నాడు. ఆ మిత్రుల్లో ఈటీఏలు ఏం చేస్తున్నాడండి? వాటిని భద్రంగా హృదయంలో దాచుకుంటున్నాడు. దేవుని మాటలు విని వదిలేయటం కాదు, హృదయంలో భద్రంగా దాచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట.
రెండవది దాచుకోవటం మాత్రమే కాదు, కానీ వాటిని ఏం చేయాలి చెప్పండి? అనేకులకు పంచిపెట్టాలి. అనేకులకు పంచిపెట్టాలి. ఎంత గొప్ప ప్రాసెస్ గమనించారండి? దేవుని బిడ్డల యొక్క బాధ్యతలన్నీ ఈ 4 పేళ్లలో కనిపిస్తాయి కదా. ఒకటి, దేవుని యందు భయభక్తులు ఉంటే దేవుని జ్ఞానవాక్కులు సంపాదించుకోగలుగుతాం. ఏమండి? ఆ జ్ఞానవాక్కులను సమకూర్చుకోవాలి. అందుకొరకు వినాలి, అందుకొరకు చదవాలి, అందుకొరకు ప్రార్థన చేయాలి. వాటిని ఏం చేయాలండి? విని హృదయంలో దాచుకోవాలి. అంత మాత్రమే కాదు, అనేకులకు పంచిపెట్టాలి. ఈ దేవుని బిడ్డల యొక్క లక్షణాలు ఈ 4 పేర్లలో కనబడతాయి. కాబట్టి ఆగూరు చెప్పే మాటలు చాలా విలువైనవి. అతడు ఏమంటున్నాడు? ఏమండి, నా బుద్ధికి మించిపోయినాయి, నేను గ్రహింపలేకపోతున్నాను అన్నట్టు. అవేంటో వరుసగా మనం ధ్యానం చేస్తున్నాం కదూ. ఈ 4 కూడా మనకి దేవుడు కనిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అక్షరంలో కూడా యేసు ప్రభువారే కనిపిస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి, అంటే మొదటి అక్షరం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి అక్షరం వరకు కూడా బైబిల్లో మనకు కనపడేది ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసు మాత్రమే. ఆయన్ని గురించి చెప్పేదే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ దేవుని గురించి చెప్పేదే పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞాన వివేచన. అదే బైబిల్ కదండి. నిజమే. రండి ఇప్పుడు ముందుకెళ్దాం. ఆయన చెప్పిన 4 మాటలు. ఒకటి, అంతరిక్షమున పక్షిరాజు జాడ. వీటిని పై విషయాలు అనుకున్నాం. ఆత్మ సంబంధమైన విషయాలలో దేవుని ప్రమేయం, ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. రెండవది, బండ మీద సర్పము జాడ. బండనగా క్రీస్తు అనబడే శరీరము ఆయన సంఘము అని, క్రీస్తు మీద ఆ తరువాత ఆయన సంఘం మీద కూడా సాతాను జాడ, సాతాను యొక్క దారి. ఏమండి, పెద్దవాళ్ళు నడిచిన దారిలోనే చిన్నవాళ్ళు వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తారు అంట. దానికి కూడా పేతురు రాసిన పత్రికలో ఒక అర్థం చెప్పాను. ఏమండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవాలని. కాబట్టి అంతరిక్షంలో ప్రభువు జాడ, ఏమండి, బండ మీద సాతాను జాడ. మూడవది, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. దీన్ని కూడా చెప్పుకున్నాం. నడి సముద్రము అంటే ఏమనుకున్నామండి? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అని చెప్పుకున్నాం కదూ. కాబట్టి లోకంలో ఈ ఓడ రక్షణ ఓడ. ఇదే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. లోకమంతా మునిగిపోతుంటే ఆ నీటి మీద, వాక్యం మీద ఈ ఓడ పైకి లేస్తుంది. అనగా కట్టబడి ఎత్తబడే సంఘానికి సూచన. ఆ సంఘం ఈ లోకంలో, ఆ సంఘం యొక్క పరిస్థితి ఏంటి, ఆ సంఘం యొక్క నడత ఏంటి, కొన్ని వివరాలు గత కాలంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏమండి, కొంతమంది దైవజనులు ఇలా ధ్యానిస్తారు. కింద నుంచి అనగా కన్యకతో పురుషుని జాడ, నడి సముద్రంలో ఓడ నడిచే జాడ, బండ మీద సర్పము జాడ, ఆఖరుగా ఏమండి అంతరిక్షమున పక్షిరాజు జాడ, అలా ధ్యానిస్తారు. దానికి కారణాలు కూడా మనకున్నాయి. ఎందుకంటే 4వది క్రీస్తు యొక్క జన్మస్థితి, 3వది దేవుని సంఘస్థితి, 3వది దేవుడు తాను నిలబెట్టిన సంఘము యొక్క ప్రమాద స్థితి. ఆఖరిది ఏంటంటే ప్రభు తన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళే, ఏమండి, పక్షిరాజు
తన గూడుకు ఎత్తుకొని పోతుందట పిల్లల్ని. నిజమే. ఇలా కూడా కొంతమంది చెప్తారు. మెట్టుకు ఏదైతేనేమి ఒక వరుస క్రమంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆఖరి మాట ఏంటి చెప్పండి? కన్యకతో పురుషుని జాడ. ఈయనకు అర్థం కావట్లేదట. ఏమిటి అర్థం కావట్లేదు? కన్యకతో పురుషుని జాడ అంటే దీని అర్థం కన్యకలో పురుషుని జాడ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్యకలో ఎవరున్నారట? పురుషుడు ఉన్నట్ట. ఇప్పుడు ఒక మాట మనం విందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. చూడండి, ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయము. ఇర్మియా పుస్తకం అండి 31వ అధ్యాయము 22వ వాక్యం, చివరి లైన్ 22వ వాక్యం చదవండి. స్త్రీ పురుషుని ఆవరించును. ఏమండి, మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి ఈ పదం ఎలా ఉందో. స్త్రీ పురుషుని కమ్ముకుంటుంది అన్నట్టుగా ఉంది. అంటే తనలో దాచుకుంటుంది. లేదా మూల భాషలో కొంతమంది దైవజనులు చెప్పగా నేను విన్నాను, స్త్రీ అంటే మేడ్ అన్నారు. మేడ్ అంటే కన్యక పురుషుని తనలో కలిగి ఉన్నది అనే భావనత ఇది. ఏమండి, ఇది ఆయనకు అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదు? ఆవిడ కన్యక. కన్యక అంటే ఏమండి? కన్యక అంటే ఇప్పుడు ఇంకో మాట కూడా చదువుదాం. ఏమండి, ఇంకో మాట కూడా తీరిగ్గా దేవుని వాక్యంలో నుంచి ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం కదూ, 24వ అధ్యాయము. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రిబ్కాని గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి చదువుతారా? ఆమె ఎటువంటిదట? అమ్మా చదువు. చదమ్మా. చాలమ్మా. ఇక్కడ మీరు విన్నారు కదా, ఎన్నో వచ్చినమ్మా అది? రైట్, 16వ వచనం. ఇక్కడ చూడండి, 24:16. రైట్. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. విన్నరా? ఆమె కన్యక. షీఈ్ వర్జిన్. వర్జిన్ అంటే ఏందయ్యా? కన్యక అంటే ఏందయ్యా అంటే ఏమిటి దాని అర్థం అంటే ఏ పురుషుని ఎరగనిది. ఇక్కడ నాదో ప్రశ్న. ఏమిటయ్యా ప్రశ్న అంటే, పురుషుడు ముఖం ఆమె ఎరగదా? ఏమండి, పురుషుడు ముఖం అంటే మామూలుగా ముఖం చుట్టం. తన తండ్రి పురుషుడే కదా. ఏమండి, తన అన్న పురుషుడే కదా. దాని అర్థం అది కాదు. ఏమండి, పురుషుల ముఖము ఎరగను అని అంటే అర్థం ఏంటంటే ఏ పురుషునితో ఆమెకు శరీర సంబంధమో లేదు అని అర్థం. ఏమండి, శరీర సంబంధమైన బంధం లేదు, ఎటువంటి కనెక్షన్ లేదు. ఆమె వర్జిన్. ఇది దాని భావన. ఇప్పుడు గమనించండి, ఈయన నా బుద్ధికి అందట్లేదు, నాకు అర్థం కావట్లేదు, నేను గ్రహించలేకపోతున్నాను అంటే ఆయన ఆలోచించుంటాడు. ఏం ఆలోచించుంటాడు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు అన్నారు, సాతానుతో నీకునో ఆమెకునో వైరం కలుగజేస్తాను, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేస్తాను అని ఆయన చెప్పారు కదండి. నిజమే. ఎవరి గురించి చెప్పారు? స్త్రీని గురించి చెప్పాడు. అక్కడ ఒక పదం ఉంది, స్త్రీ సంతానము కదండి. స్త్రీ సంతానము
అది కూడా ఆలోచించాల్సిన విషయమే. మామూలుగా మానవ జ్ఞానానికి అందని మాట. స్త్రీ సంతానం అంటే స్త్రీ పురుష ప్రమేయం లేకుండా సంతానం వస్తారా? ఏమండి, అది ప్రశ్నే కదా. పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం దాల్చగలదా అనేది ఒక ప్రశ్న కదండి. నిజమే. ఇంకో మాట నేను నీకు ఇదివరకు చెప్పాను కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. యోబు గ్రంథం 14:4 భక్తుడైన యోబు అంటాడు, ఏమంటాడండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. బాగా వినాలి. పాప సహితుడు అంటే పాపి అయిన మనుషుడు. వారిలో నుంచి ఎవరు రావాలి? పాపరహితుడు రావాలి. కారణం, మానవుడు, దేవుడు చేసిన మొట్టమొదటి మానవుడు పాపి. ఆ మానవుల్లో నుంచి వచ్చిన వాళ్ళందరూ పాపులే. అలాగైతే పాపం లేనివాడుగా ఎలా పుడతాడు? ఇది ప్రశ్నే. స్త్రీ పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానం అని సపరేట్ ఎలా చెప్తారు? ఏమండి, ఇదొక ప్రశ్న కదండి. ఇంకా ముందుకు వెళితే యెషయా గ్రంథం 7:14 రాజుగారు ఏమండి, తన మీదికి దండొచ్చి వచ్చినటువంటి సైన్యానికి భయపడి పరుగెత్తు పోయాడు. ఎక్కడ పోయాడండి? ఏమండి, పై కోనేటి దగ్గర సాకిరేవు మార్గాన్ని వెళ్ళి కోనేటి దగ్గర బట్టలు ఉతికే వాళ్ళు, సాకులోళ్ళు బట్టలు ఉతుకుతూ ఉండగా ఆ కుండ, ఏమండి, ఆ యొక్క చలవ చేసే కుండ, ఆ బట్టలు ఉడకబెట్టే కుండ, ఆ కుండను మీద బోళ్ళించుకొని సైన్యానికి భయపడి దాక్కున్నట్టు. దేవుడు యెషయా ప్రవక్తను పిలిచి, నువ్వు వెళ్ళి రాజుతో చెప్పు, అతన్ని రక్షిస్తాను, అతనికి సూచన చెప్పు పోవాలి. అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఐకోనోటి దగ్గరికి వెళ్ళు, సాకిరేవు మార్గాన అన్నాడు. పోయాడు ఆయన. అక్కడ ఎవరు కనపడ్డాడు? ఎవరు కనపడలా. ఒక పెద్ద బాణ బోర్లిచ్చింది, సాకులోళ్ళు బూర్లిచ్చి పెట్టారు. ఆ బాణ దగ్గర నిలబడి ఏం చేయాలో అర్థం కాక, ప్రభువా ఏం చేయమంటావు అన్నాడు. చెప్పేసేయి అన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు, ఏమండి, రాజా, దేవుడు నీతో చెప్పమన్నాడు, నీకు ఇదిగో సూచన, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును అన్నాడు. ఏమండి, వెంటనే ఆ బాణ తీసి పక్కన పడేసి బయటకు వచ్చి అన్నాడు, ఎట్టెట్టా మళ్ళీ చెప్పు అన్నాడు. అవునండి, ప్రభు చెప్తున్నాడు, నీకు సూచన చెప్పమన్నాడు. కన్యక గర్భవతి అయి కుమార్, బల్లెవడివయ్యా, కన్యక గర్భవతి ఎలా అవుతుందయ్యా? దీనికి ఒక అర్థం పర్థం లేకుండా చెప్తావేంటి అని. అయ్యా, నేను చెప్పింది కదా, దేవుడు చెప్పమన్నాడు. కన్యక గర్భవతి అది ఎట్టా? ఏమండి, ప్రపంచం అంతా, యూదులు కూడా నమ్మట్లా ఇప్పుడు. ఏమండి, ప్రపంచం అంతా వింత మాటలు మాట్లాడతారు. ఆమె కన్యక, ఆ కన్యకలో ఆయన గర్భం ధరించబడ్డాడు అని. ఏమండి, నమ్మట్లా, రాజుగారు నమ్మట్లా. ఇదే మాట ఒక ఆయన ఆలోచిస్తా కూర్చున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఎవరండి ఆయన? మరియమ్మకు ప్రధానము చేయబడిన పెళ్లి భర్త, ప్రధానపు భర్త అయిన యోసేపు. ఆమె ముఖం చూడలేదు, ప్రధానం మాత్రం చేశారు. ఇప్పుడు ఆమెను గురించి ఒక కబురు తెలిసింది. ఏమని? ఆమె గర్భవతి అట. ఆమె కన్యక కదా, గర్భం ఎలా దర్శించింది? కాబట్టి ఏదో తొందరపడింది కదండి. డాక్టర్లు కూడా అంటారు. మన డాక్టర్ గారు ఖచ్చితంగా నిర్ధారణ చేశాడు అనుకోండి. మన డాక్టర్ లూకా గారు కదండి, నిర్ధారణ చేసేసాడు. ఆయన కూడా డాక్టరే. ఏమండి, ఒకానొక డాక్టర్ అన్నాడు, ఒక కన్నెపిల్ల గర్భవతి అయిందంటే అది ఎలా పాసిబుల్ అంటే, నేను టెస్ట్ చేసి చెప్తానండి అన్నాడు. టెస్ట్ చేసి ఆ అవయవాలు టెస్ట్ చేస్తే ఆమెకు కలిగినటువంటి గర్భం ఎలా వచ్చిందో అన్ని వివరాలు చెప్తారట. ఏమండి, అది రేపా లేక ఇష్టమా
ఎట్టెట్టా అని. ఏమండి, కానీ మన డాక్టర్ గారు అదేం అడగల. ఏమంటారు? నిజమే. ఇప్పుడు యోసేపు గారు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆమెను వదిలితే బాగుండు, ఏదో తొందరపడింది, పొరపాటు చేసుకుంది, ఇక మళ్ళీ ఆమెను అల్లరి చేయడం ఎందుకు, వదిలేస్తే తన తిప్పలు తను పడుద్ది అనుకొని ఆలోచించుకుంటూ ఉండగా, ఏమండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, అతడిట్లు ఆలోచించుకొని చుండగా కదండి ప్రభు దూత ఆయన దగ్గరికి వచ్చారు. ఆమె గర్భము ధరించింది. ఎలాగట చదువుతారా? ఏమండి, ఆమె గర్భము ధరించింది. ఎలాగట? పరిశుద్ధాత్మ వలన కలిగి. ఏమండి, ఈ దినాల్లో కొంచెం ఇంతకుముందు ఎవరు నమ్మేవారు కాదు, అదంతా కుకిటి పురాణం, అదంతా అబద్ధం, బైబిల్ అంతా అబద్ధం అన్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఏమన్నారు? ఐవిఎస్ ఏదో వచ్చింది కదా, మగవాడితో సంబంధం లేకుండా స్త్రీకి గర్భం వస్తుంది, అయి ఉండొచ్చేమో అని ఇప్పుడు కొంచెం కొంతమంది నమ్ముతున్నారు. ఏమండి, డాక్టర్లు కూడా పాజిబుల్ కాదు అని చెప్పిన వాదించే వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు దారిలోకి వచ్చారు. కానీ వాస్తవానికి గొప్ప డాక్టర్ గారైన ఆ దినాల్లో, యేసు ప్రభు దినాల్లో శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభువుతో కూడా, ఆయన చావుకులతో కూడా ఉన్న డాక్టర్ లూకా గారు ఏం మాట్లాడలేదు. ఏమండి, వివరంగా రాసేసాడు. ఏం రాశాడు? ఏమండి, గబ్రియేలు దూత ఆమె దగ్గరికి వచ్చింది, మరియ దగ్గరికి. ఈ మాటలు మీరు తర్వాత చదువుకోండి, బైబిల్లో ఉన్నాయి. ఏమండి, లూకా రాసిన సువార్త అని లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం కదా, 1వ అధ్యాయము. ఏమండి, 27వ వచనం, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక ప్రధాన పురుషునికి ప్రదానము చేయబడిన ఆ కన్యక పేరు మరియ. చాలండి, మరియ కన్యక. ఏమండి, ఆ కన్యక పేరు ఏం పేరట? మరియ. ఆమె కన్యక, నిర్ధారణ చేసేసాడు ఆయన. ఏమండి, ఇప్పుడు ఆ దగ్గరికి దేవుని దూత వచ్చి అంటున్నారు, దయాప్రాప్తురాలా, నువ్వు శుభం, నీవు దేవుని వలన దయ పొందావు. కారణం ఏంటంటే నీవు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు, ఆయన సర్వోన్నతుడు దేవుని కుమారుడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతావు. అది ఎలాగండి? నేను పురుషుని ఎరగని దాననే. 34వ వచనం, అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దాననే, ఇది నాకు ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇది ఎలాగండి? ఇది ఎలా జరుగుద్ది? భూమి మీద అసలు జరుగుద్దా? ఏమండి, నిజమే. అప్పుడు దేవుని దూత చెప్తున్నారు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చింది. దెర్ ఇస్ నో బాడీ, దెర్ ఇస్ నో బ్లడ్. ఏమండి, అక్కడ రక్తానికి, ఏమండి, శరీరానికి, మాంసానికి, శరీరేచ్ఛలకు సంబంధమే లేదు. వాస్తవానికి ఆమె కన్యక తన యొక్క గర్భసంచి ఓపెన్ అవ్వాలి అంటే ఆమె వయసుకు రావాలి. వయసుకు వచ్చిన తర్వాత, పురుషునితో వివాహం జరిగిన తరువాత, సంభోగం తర్వాతనే ఆమెకు గర్భం ధరించే అవకాశం ఉంది. కానీ ఆ స్థితికి రాకమునుపే ఏమండి ఆమె గర్భం ధరించింది. ఎలాగూ? ఇంజక్షనా, లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్ చేశారా అంటే నథింగ్, ఏమి లేదు. ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ అంటే ఏమండి, ఎర్రగుంటారా, నల్లగుంటారా, తెల్లగుంటారా, పావురల్లాగుంటారా, సింహంలాగుంటారా, ఎలాగుంటారండి? ఆత్మ, దట్ మీన్స్ స్పిరిట్. ఆత్మ అంటే అర్థం ఏంటండి? గాలి, అదొక శక్తి.
అంతే. దానికి శరీరమో లేదు. కానీ ఒక్క మాట ప్రియదేవుని బిడ్డరా, దేవుని అద్భుత కార్యం చూసారా? ఏమండి, వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువారే అంటున్నారు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము చాలండి. ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే భక్త పౌలు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం నుంచి తీసుకున్నాడు. ఏమండి, నాకొక శరీరమును అమర్చితివి. ఎవరు అమర్చారు? ఏమండి, కొంతమంది చెప్తారు నాకు అవన్నీ రావు. మన డాక్టర్ గారు, అయ్యగారు కూడా డాక్టర్ గారే, సర్వోత్తమ అయ్యగారు, ఆయనలో నాకు 1000% కూడా ఉండదు నాకు ఆ జ్ఞానం. ఏమండి, ఎక్స్ క్రోమో ఎక్స్ వై అని అదని ఇదని ఏదేదో చెప్తారు. నాకు అవన్నీ తెలియదు, బైబిలే తెలుసు. ఏమండి, పురుషులు స్త్రీ ఇద్దరి యొక్క కణాలు కలిస్తే అంట, కానీ అక్కడ ఎవరి ప్రమేయమో లేదు. ఆమె తాను అలాగే ఉంది. ఆమె కడుపులో లేదా ఆమె గర్భసంచిలో ఏముంది? ఒక శరీరము అమర్చబడింది. ఎవరు అమర్చారు? దేవుడే అమర్చారు. ఆయనే అంటున్నాడు, నాకొక శరీరమును నీవు అమర్చితివి. ఏమండి, ఆ శరీరం ఎట్టొచ్చింది గమనించారా? ఏమండి, ఆ యొక్క రక్త కణాలు లేకపోతే క్రోమోజోములు ఏవేవో అంటారు కదండి, వాటితో ఏటితో పని లేదు. దానికి అదే ఏర్పడింది. ఎవరు ఏర్పరిచారు? పరిశుద్ధాత్మ ఏర్పరిచారు. కన్యకల్లో పురుషుని జాడ ఏమండి ఏంటట? ఆయన అంటున్నాడు, నా బుద్ధికి అందట్లా, అది నా బుద్ధికి అందట్లా. ఇంకా విచిత్రం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని విచిత్రమైన మాటలు ఏంటంటే వాక్యంలో మనం చూస్తే గమనించండి. ఇక్కడ యెషయా ప్రవక్త అంటాడు, ఏమండి, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అని కన్య కుమారుడిగా చెప్పి, ఏమండి ఇంకో మాట అంటాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడింది. అంటే మనుషులందరికీ ఆయన కుమార్తె. ఇది ఎలాగండి? ఏమండి, అందుకనే దావీదు కూడా కీర్తన కదా 2:12 అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఎవరు కుమారుడినా? మనందరికీ కుమారుడు. ఇది చాలా శ్రేష్టమైన బోధ, అద్భుతమైన అర్థాలతో కూడిన బోధ. కన్యకలో నుంచి వచ్చాడు ఆయన. అందుకనే సహస్ర స్తోత్రాలు అనేవి ఉంటాయి. అందులో ఒక మాట, ఏమండి, ఈ మాట నేను ఎక్కడ విన్నానంటే, అసతోమా సద్గమయ అని ఒక క్రిస్టియన్ ఫిలిం ఉంది, కేరళ వాళ్ళది. అందులో ఫస్ట్ టైటిల్స్ అప్పుడు ప్రియులరా ఆ సహస్ర స్తోత్రాలు పాడుతూ ఉంటాడు ఆయన. అందులో ఒక మాట, ఓం శ్రీ కన్యపుత్రాయ నమః అంటారు. ఎవట? కన్యపుత్రాయ నమః. ఇదేం బిడ్డరు గమనించండి, ఆయన ఎవరి పుత్రుడు? కన్యక పుత్రుడు. ఆయన కన్యకలో పుడతాడు. నేను ఇదివరకే చెప్పాను. ఏమండి, చెరసి గర్భత్వేమేవా అంటే చెరసి గర్భం అంటే కన్యామణి గర్భంలో పుట్టేవాడు. ఎందుకు పుడతాడు అంటే పాపం లేనివాడుగా పుట్టాలి, పాపంతో ప్రమేయం లేనివాడుగా పుట్టాలి. పాప సహితుడైన మనుషునికి పాపరహితుడైన వాడు కుమారుడుగా. కుమారుడు ఎందుకండి? కుచితాన్ మారయతి ఇతి కుమారః అన్నట్టుగా కుచితమును హరించుటకు ఆయన కుమారుడుగా అవతరించాడు. కాబట్టి కన్యకలో ఆయన జాడ ఎటువంటిదండి? పవిత్రము, పరిశుద్ధము. అందుకే దేవుని గూర్చి చెప్తాడు, పుట్టబోవు శిశువు
పరిశుద్ధుడై. గమనించారా? పాపికి మరొక పాపికి జన్మించిన వాడు పాప అవుతాడు, పరిశుద్ధుడవుతాడా? కాడు. కానీ దేవుని దూత ఏం చెప్తున్నారండి? పరిశుద్ధుడై, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఏమండి? ఆయన పరిశుద్ధుడు. ఆ కన్యామణి గర్భం పవిత్రం, పరిశుద్ధం. ఏమండి? అందులో ఏ మరక మచ్చ ఏమీ లేదు. అది దేవుడు ఏర్పాటు చేసిన శరీరం. ఆమె కడుపులో పెరిగింది, బయటకు వచ్చింది. ఏమండి? ఆ తరువాత దేవుని బిడ్డలారా, ఆమె యేసు ప్రభువును కన్న తరువాత కూడా ఏమండి ఆమె కన్యక అని బైబిల్ చెప్తుంది. ఆమె యేసు ప్రభువుని కన్న తరువాత కూడా కన్యకగానే ఉన్నది. తరువాత యోసేపుతో ఆమెకు వివాహమైంది. ఎప్పుడండి? యేసు ప్రభువారి పుట్టుక తరువాత. ఏమండి? నిజమే. ఆ తరువాత శారీరకమైన కుమారులను ఆమె కన్నది. కానీ ఈయన శరీర సంబంధి కాదు. అందుకనే కన్యకలో పురుషుని జాడ. ఏమండి? కన్యక అంటే చిన్నది. ఆ చిన్నది బహు చక్కనిది. ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను కూడలేదు. చదివాం కదండి? పురుషుడు అంటే పరిణతి చెందినవాడు, చిన్నవాడు అంటారు యవనుడు అయితే. కానీ ఈయన పురుషుడు, పరిపూర్ణ పురుషుడు, పురుషోత్తముడు. ఈయన పురుషోత్తముడు కన్యామణి గర్భంలో ఉండడం ఏంటంట? ఈయనకి నా బుద్ధికి అందట్లేదండి అని. నిజమే. మన యేసయ్య పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎందుకు అంటే ఆయన జన్మించిన ఆ గర్భం పవిత్రం. పవిత్రమైన గర్భంలో నుంచి వచ్చాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఏమండి? పాపము లేనివాడుగా, పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా జన్మించాడు. కన్యకలో ఆ మహాపురుషుని జాడ. ఏమండి? ఎంత అద్భుతమైనది. అందుకని ఆయన కన్యామణి గర్భమున జన్మించాడు గనుక, పవిత్రుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు గనుక, ఆయన పరిశుద్ధ రక్తము ప్రతి పాపిని కలుగుతుంది. ఏమండి? వేదాల్లో మనం చదువుతాం కదా. ఏమండి? సర్వ పాపోపహరణం రక్త ప్రక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే పరమాత్ముడు, పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళి ఏమండి శరీరధారిగా బయటకు వచ్చాడు. ఆయన ఎవరు చెప్పండి? పరమాత్ముడు, పరంధాముడు, గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఆ కన్యక కడుపులో ఉన్నాడు. ఏమండి? ఎంత అద్భుతం. అందుకనే ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని గురించి ఆరుగురు ఆలోచిస్తున్నాడు. నా బుద్ధికి మించిపోయింది. ఇది ఏ మానవ ఆలోచనకు అందని ఆలోచన, గొప్ప ఆలోచన. అందుకే నా బుద్ధికి మించినవి, నేను గ్రహింపలేనివి. ఏంటంట? నాకు అర్థం కావట్లేదు. ఎంత అద్భుతమైన కార్యం ఉంది. నిజమే. ఆయన ప్రజలని చెప్పుకుంటున్న జ్ఞానులకు కూడా ఇప్పటికి కూడా అర్థం కాలేదండి. ఏమండి? వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థం కాలేదు. అవునంటారా కాదంటారు? నిజమే. దేవుని బిడ్డారా, ఈనాడు లోకం నమ్మలేని దైవ నిజం ఏంటంటే యేసు ప్రభువారిని కన్నా ఆ గర్భము పవిత్రం. ఆ పవిత్రమైన గర్భంలో నుంచి ఆయన వచ్చాడు గనక ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. కాబట్టి కన్యకలో మహాపురుషుడు ఉన్నాడు. ఆ మహాపురుషుడు పురుషులందరికంటే శ్రేష్ఠుడు. ఏమండి? ఆ మహాపురుషుడు ఆ కన్యామణి గర్భంలో ఉండడం ఎంత గొప్ప సంగతి అండి. ఆ కన్యక ఎంత ధన్యురాలు. అందుకనే ఆమంది, ఇప్పటి నుంచి నన్ను అందరూ ధన్యురాలని అంటారు అని చెప్పి అందాను కదండి. లూకా సువార్త 1వ అధ్యాయం
45, 46 వచనాల్లో. అలాగైతే కన్యకతో పురుషుని జాడ, కన్యకలో పురుషుడు ఉన్నాడు. ఇప్పుడు రండి వెనక్కి వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక కన్యకను గురించి ప్రస్తావన చేద్దాం. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం కదూ, 2వ వాక్యం విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యం కదా. ఆ ఆ ఆ చాలండి. ఇక్కడ అంటాడు, దేవాసక్తితో నీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, ఇక్కడ కూడా పురుషుని గురించిన ప్రస్తావన ఉంది. అర్థమైందండి? ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యక. అర్థమైందండి? ఈ కన్యక కూడా ఎటువంటిదట? పవిత్రురాలు. ఏమండి, ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న మాటలన్నీ ఇవే. వాళ్ళు ఎట్టా పవిత్రులు అవుతారు, వాళ్ళు అట్టటోళ్ళు ఇట్టటోళ్ళు, అది ఇది పెద్ద గందరగోళంగా ఉంది కదండి. వాస్తవమే. ఈమె పవిత్రురాలు కన్యక. ఎవరీమె? పరిశుద్ధ సంఘం. వీళ్ళొకప్పుడు బూతులాడినోళ్లే కదా, వీళ్ళొకప్పుడు తిరిగినోళ్లే కదా, వీళ్ళొకప్పుడు అట్టన్నోళ్ళు ఇట్టన్నోళ్లే కదా, వీడు పవిత్రులు ఎట్ట అవుతారబ్బా అని చెప్పినని నమ్మలేక, ఆ మాట అర్థం కాక ఆగూరులాగా కదండి లోకం గగ్గోలు పెడుతూ ఉంది. వాస్తవానికి ఏమండి, ఈమె కన్యక ఎలాగయింది అంటే, కన్యక కావడానికి కారకుడు కూడా ఆయనే. ఈ పరిశుద్ధ సంఘం కన్యక కావడానికి, ఎందుకంటే ఇశ్రాయేలుకు ఈ భాగ్యము లేదు. ఈ సత్యం ఒప్పుకోవలసిన సత్యం. ఇశ్రాయేలుకు కన్యకలో పాలిభాగస్తులయ్యే యోగ్యత లేదు. ఎందుకంటే వారు ఇప్పటికీ క్రీస్తును అంగీకరించని వారుగా ఉన్నారు కనుక. ఎవరు క్రీస్తును అంగీకరిస్తారో వారే సంఘం, వారే కన్యక. ఈమె కన్యక ఎలా అయింది? వాక్యంలో మనం అనేక మాటలు చదువుతాం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారై ఉండగా, ఏమండి, మీరు పాపులై ఉండగా, ఏమండి, ప్రభువారే అన్నారు, ఏమండి, నేను పాపులను పిలవవచ్చి తిని నీతిమంతులను పిలవలేదు అని అన్నారు. ఇక్కడ పాపులైన వారు, పాపంలో ఉన్నవారు, పాపం చేస్తూ పాడైపోయిన వారు, ఇక చావాల్సిన వారిని ఆయన పిలిచాడు. అట్టి పాపులు పవిత్రులు ఎలా అయ్యారు? పవిత్రులైన కన్యకగా ఎలా అయ్యారు అంటే, ఏమండి, దానికి కారణం మనకందరికీ తెలుసు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక కదూ, 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి, 5వ అధ్యాయం. అమ్మా చదవండి, 27వ వాక్యం చదవమ్మా. చాలండి. ఏం చేశారట? ఇప్పుడు 2వ వచనం కూడా మనం చదవాలి. ఏమండి, 2వ వచనం కూడా, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరివలాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను సమర్పి. ఈ 2 మాటలు ఒకసారి గమనించండి. ఏమండి, ఒక కన్యకను ఎంచుకొని మాట్లాడుకొని
పెళ్లి చేయడానికి ముందు ఏం చేస్తారు చెప్పండి? ఏమండి? మంగళ స్నానం చేయిస్తారు. ఏమండి? ఆ భాషలో దాన్ని ఏమంటారు? మంగళ స్నానం. మామూలుగా మనం అనే భాష ఏంటండి? నలుగేస్తారు అంటారు. అర్థమైందండి? నలుగేస్తారు. ఎందుకు? పరిశుభ్రంగా ఉంటాను, పరిశుభ్రంగా ఉంటాను. అందుకోసం ఏం చేస్తాం? గంధం తెస్తాం, పసుపు తెస్తాం, మరి ఇంకేదో ఏదో ఏదో తీసుకొచ్చి రుద్ది 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 ఏమండి? పాటలు పాడి 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 కడిగి 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 ఏమండి? కొంతమంది అయితే 7 నలుగులు అంటారు, కొంతమంది అయితే 5 నలుగులు అంటారు. ఏమండి? పెళ్లితో 7వ నలుగు అంటారు. ఈ నలుగులంతా ఎందుకు? ఈ నలుగుడు అంటే ఆమె కాస్త మెరవడానికి. ఏమంటారు? అంతకుముందు ఎట్టుంది? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను ఎట్లాంటిదంట? కాగి నలుపు మహాతల్లి. ఏమండి? కాగి నలుపు. ఏమిటి నలుపు అంటే? పాపి. అందుకే వేదరీషులు అన్నారు, పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల అన్నారు. పాపంలో పుట్టాను, పాపంలోనే పోతున్నామయ్యా, మాకు శరణమివ్వయ్యా అని అడిగారు. అందుకనే ఆ నల్లని పాప జీవితాన్ని పరిశుద్ధపరచడానికి మొట్టమొదటిగా సిలువలో నలుగేశాడు ఆయన. దేని చేశాడండి? తన రక్తముతో ఏం చేశాడట? నలుగేశాడు. ఏమండి? గంధం, పసుపు, ఏదేదో పూసి ఏమండి? ఇప్పుడు అవన్నీ వాడటం లేదు, ఇంతకుముందు వాడేవారు. ఇప్పుడు అంతా మేకప్ సిస్టమ్ వచ్చేసింది కదండి. అవన్నీ ఎందుకంటే ఆమెలో ఉన్న అపవిత్రత లేదా లేదా అందవికారం పవిత్రంగా గుమగుమలాడేట్టుగా సౌందర్యవంతంగా ఉండడానికి ఆమెకు నలుగేస్తారు. అలాగే పాపులైన మనల్ని పవిత్రులుగా చేయడానికి, పరిమళ వాసనగా చేయడానికి యేసయ్య చేసిన ప్రక్రియ ఏమిటంటే తన్ను తాను బలి చేసుకుని. ఎందుకంటే ప్రభువారు అన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ఎవడు నా ప్రాణం తీసుకోలేడు, దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, నేనే పెడుతున్నాను అన్నాడు. ఎందుకయ్యా అంటే నా ప్రియురాలు సంఘాన్ని ఏం చేయాలి? పరిమళ వాసనగా చేయాలి. అమ్మా, నీవు విశ్వాసివే అయ్యావు అంటే ఏమండి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను అని మెయిన్ లైన్లో ఉంది. కింద పుట్టినట్లో ఎట్టి ప్రేమ చూపెను అని ఉంది. ఎటువంటి ప్రేమ చూపించాటండి? ఏమండి? నిన్ను పరిమళ వాసనగా చేయడానికి, పాపి అయిన నిన్ను ఏమండి విశ్వాసుగా చేయడానికి. ఏమండి? అందరూ చెయ్యన్నారు. భార్య ఈ మొగుడు పోతే బాగుండు అని అనుకుంది. భర్త అయితే ఈ భార్యతో వేగలేను అన్నాడు. ఏమండి? అందరూ బంధువులందరూ వీడి తాగుడితో చస్తున్నాం, వీడికి ఆస్తి అంతా పాడు చేస్తున్నాడు అన్నాడు. ఎంతమంది చేతనో చీయించుకున్న వ్యక్తిని అందరూ నమస్కరించి వందనాలు చెప్పే స్థితికి తీసుకొచ్చాడు. ఇది ఎంత నలుగేశాడు ఆయన! ఎలా చేశాడండి? ఆయన తలను ముళ్ళ కిరీటానికి అప్పగించుకున్నాడు, ఆయన చేతులను చీలలకు అప్పగించుకున్నాడు, ఆయన కాళ్లను చీలలకు అప్పగించుకున్నాడు, తన దేహమంతా కొడాలతో చీల్చుకున్నాడు, ధారలుగా రక్తం గార్చి ఆ రక్తమనే ఏమండి ఔషధంతో, ఆ పరిమళ తైలంతో ఏం చేసిందండి? నిన్ను పరిశుద్ధంగా పరిమళ వాసనగా చేశాడు. అందుకే అంటాడు, నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది. ఏమండి? పరమగీతం 1వ అధ్యాయంలో ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలం. పరలోకం నుండి వచ్చాడు ఆయన. భూమి మీద పురుషునికి స్త్రీకి మధ్యలో కలిగిన వాడు కాదు ఆయన. ఆయన పరలోకం నుండి వచ్చాడు.
ఆ పరిమళ తైలం అయిపోయాడు. ఆ పరిమళ తైలముతో నిన్ను పవిత్రాలుగా సౌందర్యవతిగా చేశాడు. అలాగైతే ఆ ప్రియుని ప్రేమను ఇప్పుడన్నా గుర్తుపెట్టుకున్నావా? నన్ను విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఈ స్థితికి తేవడానికి నా యేసయ్య ఎంత ప్రాణత్యాగం చేశాడని ఏ రోజైనా నువ్వు ఆలోచించావు ప్రియ స్నేహితుడు? అలాగైతే ఆ ప్రభువు కోసం నువ్వెంత పవిత్రంగా జీవిస్తున్నావు చెప్పు. ఏమండి? అంతేకాదు, కళంకమైనను, ముడత అయినను, మచ్చైనను, అటిది మరి ఏదైనాను ఉండకూడదని. ఏమండి? అసలు మచ్చే ఉండకూడదట. ఎట్టుండాలట? ఆయన ధవళవర్ణుడు గనక ఏమో కూడా దగ 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 మెరిసేదిగా ఉండాలట. మరి మనం మెరిసే వాళ్ళంగా ఉంటున్నామా చెప్పండి? ఏమండి? ఎలా ఉన్నాం చెప్పండి? మెరిసే వాళ్ళంగా ఉన్నామా? ఆమె అంటుంది, ఏమండి, పరమగీతం 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ తల్లిగారు అంటది, ఏమండి, రాజు నన్ను విందుశాలకు తోడుకొని పోయాడు. ఆయన విందుశాలలో కూర్చుని ఉండగా ఏమి వచ్చిందట? నా పరిమళ తైలపు వాసన. ఏమండి? పరిమళ తైలపు వాసన. ఏమిట వాసన? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు కదండి. మంచి సాక్ష్యం. నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండాలని, నీవు పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని. అంతేనా అండి? ఇంకో మాట కూడా అన్నాడు యేసయ్య. ఏమన్నాడండి? మత్తయి సువార్త 10వ అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, వచనం జ్ఞాపకం లేదు, చెప్తాను అది కూడా. మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రభువారు 17వ వచనం, 16వ వచనం, 16వ వచనం. కనుక ఎలా ఉండాలి? పావురముల వలె ఎలా ఉండాలి? పరమగీతంలో ప్రభువారు అన్నారు, నా పావురమా, నా నిష్కళంకురాలా అని ప్రియురాలు పిలిచారు. అలాగైతే ప్రియ సంఘమా, నిన్ను కన్యకగా ఏర్పరచుకొని ప్రదానం చేసుకున్న నీ కోసం ఒక కన్యక కడుపులో శిశువుగా పవిత్రుడుగా పుట్టిన ఆయన తన ప్రాణాన్ని మరొక కన్యకవైన నీ కోసం ధారగా పోశాడు. ఆయన ధారగా పోసి నిన్ను మంగళ స్నానమో చేయించి. ఏమండి? ఒకసారా, 2 సార్లా? ఎన్నిసార్లు చేయిస్తారండి? పెద్దవాళ్ళకి తెలుసు, నాకు పెద్దగా తెలియదు. ఏమండి? నలుగేసేటప్పుడు స్నానాలు చేయిస్తారు. ఉదయం ఒక నలుగు, ఒక్కోసారి మధ్యాహ్నం ఒక నలుగు, సాయంత్రం ఒక నలుగట. ఏమండి? ఆ పసుపు వేసి ఆ గంధం వేసి రుద్దేటప్పటికి అబ్బాయి తెల్లగొస్తాడు, అమ్మాయి అంతకంటే తెల్లగొస్తుంది. ఇంతకు నువ్వు తెల్లగున్నావా, నల్లగున్నావా? నువ్వెలా ఉన్నావు ఆలోచించాలి. ఆ ప్రభు ఏమండి నిన్ను ఎలా చూడాలనుకున్నాడు? దైవజనుడు అంటున్నాడు, పవిత్రురాలైన కన్యక వలె. ఇప్పుడు మన ధ్యానాంశం ఏంటి? కన్యకతో పురుషుని జాడ. ఒక కన్యక కడుపులో పరిశుద్ధుడుగా జన్మించాడు. మరొక కన్యక కొరకు తన పరిశుద్ధ రక్తము చిందించాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఎవరి కోసం? బాబు, అమ్మ, నీ కోసం. వింటున్నావా? నీ కోసం తన ఆత్మ, ప్రాణాత్మ దేహాలను నీ కొరకు కర్పూరంలా కరిగిపోయాడు ఆయన. మరి ఆ ప్రభువు కోసం నువ్వేం చేస్తున్నావు? నీ పవిత్రతను కాపాడుకుంటున్నావా? ఏమండి? పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రభువు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఆలోచించాలని ప్రభుపేట మనం. ఆ పరమ వరుడు
నిన్ను ప్రదానం చేసుకుని ఆ ప్రధానపు గుర్తుగా తొగర దారాన్ని ఇచ్చాడు. అదే రక్షణ. ఆ రక్షణ ఇచ్చిన ప్రభువు రక్షించి పవిత్రురాలైన కన్యకగా చేసుకొని తిరిగి పెళ్లి పీటల దగ్గరికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఇంకా ఆయన నువ్వు కలవలా, ఆయనతో మాట్లాడుతున్నావు అంతే, ఆయన మాట వింటున్నావు అంతే. ఆయనలో నీలో ఆయన కలుసుకునే రోజు ఒక రోజు ఉంది. మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ దినోత్సవం. అది రాకముందు నువ్వెలా ఉన్నావు? 10 మంది ప్రయాణమై వెళ్ళేట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి కుమారుడి దగ్గరికి. ఈ ప్రస్తావన ఏంటంటే, యేసు ప్రభు వారు జన్మించే దినాలలో అనేక మంది కన్యకలు ప్రభువు తనలో పుట్టాలని దేవుని ఆలయాల్లో చేరి ప్రార్థించేవారట. అందుకే దానియేలు గ్రంథంలో ఉంది, స్త్రీల కాంక్షిత దేవి అని. స్త్రీలు కాంక్షించే దేవుడు. స్త్రీలు అంటే కన్యకలు అని అక్కడ భావన. అందుకని పరమగీతం 1వ అధ్యాయంలో ఉంది, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. 4వ వాక్యం అనుకుంటాం కదా. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. కన్యకలు ఆయన్ని ప్రేమించారు. నాలో పుట్టాలి, నాలో పుట్టాలి, ఆ దేవుడు నాలో పుట్టాలి ఆశపడ్డారట. కానీ దేవుడు ఎన్నుకున్న కన్యక మరియా. నిజమే ప్రియులారా, లోకంలో ధనవంతులు ఉన్నారు, లోకంలో ప్రొఫెసర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, రాజ్యాలు నేరే రాజులు ఉన్నారు. వాళ్ళెవరిని ఆయన కోరుకోలేదు. నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమించాడు, నీ కొరకు తన ప్రాణం ఇచ్చి ప్రధానమో చేసుకున్నాడు. ఆ ప్రియుడు తిరిగి తన యొక్క గృహానికి నిన్ను తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి రాబోతున్నాడు. నువ్వు నిద్రపోతున్నావా? వాళ్ళలో 5గురు ఏం చేశారంట? నిద్రపోయారట. 5గురు కాదు, 10 మంది నిద్రపోయారు. వాస్తవమే. ఇవాళ సంఘం నిద్రపోతుంది కనుకనే అల్లకల్లోలంగా ఉంది వ్యవహారం. 10 మంది నిద్రపోయారు. కానీ 5గురు పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారు. అంటే తమతో నూనె తెచ్చుకోలేదు. రెండో మాట, అసలు ఆ సిద్ధంలో నిండా నూనె ఉందో లేదో చూసుకోలేదు. అర్థమైందండి? నూనె పరిశుద్ధాత్మ ప్రార్థనా జీవితం. దీపం మన ఆత్మ. మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉన్నామా? ఇవాళ అది చూసుకోవట్లే ఎవరు. ఫోన్ చేసి ప్రార్థన చేయండి మా కోసం, అయిపోయింది. కానీ మోకాలు వంచి కన్నీరు విడిచి ప్రార్థించే బిడ్డలు ఎంతమంది అని అంటే వేళ్ల మీద లెక్కించే పరిస్థితి వచ్చేసి. ఎంత దౌర్భాగ్యం అండి. ఆలోచించాలని ప్రభుపేట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నూనె మర్చిపోయారు. నూనె నిండా ఉందో లేదో కూడా చూసుకోవాలి. కానీ 5గురు ఏం చేశారండి? వాళ్ళు వచ్చి ప్రయాణ అలసట చేత కొంచెం నిద్రించినా వాళ్ళు నూనె తెచ్చుకున్నారు. సిద్ధల నిండా నూనె పోసుకున్నారు. అంటే వారు సిద్ధపడిన వారు. సిద్ధపడిన వారు. మూడో ఆఖరి మాట ఏంటంటే మెలకువగా ఉన్నవారు. బుద్ధి లేనివారు, బుద్ధి గలవారు, సిద్ధపడ్డవారు. అర్ధరాత్రి నిద్రపోయేటప్పుడు ఒక పిలుపు వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు రండి. తలుపు తీశారు, మళ్ళీ వేసేసారు. మెలకువగా ఉన్నవారు గబాలను లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత తలుపు వేయబడింది. మిగిలిన వాళ్ళంతా వీళ్ళు గుంపంతా ఏం చేశారు? అరిచారు, గోల్ చేశారు, మాకు తలుపు తీయండి అని. మీరెవరు నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ప్రియ సంగమా, నీ స్థితి ఎలా ఉంది? ప్రియమైన కన్యక, నువ్వెలా ఉన్నావు? నీ పురుషుడు నీ కొరకు తన్ను తాను దారబోచుకున్న ఆ ప్రేమకు తగిన విధంగా నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే ఇప్పుడైనా సరే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప
రక్షణ దినం. ఇప్పుడైనా నీ ప్రభువు నీ కొరకు చేసిన త్యాగం, నిన్ను ప్రేమించి నిన్ను పవిత్రపరిచి తనకు పెళ్లి కుమార్తె సంఘంగా చేసుకోవడానికి నీ కొరకు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని ఒక సరైన మార్గంలోకి తెచ్చుకో. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకో, నీ పాపాలు విడిచిపెట్టు, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయి. ఆయన వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడు. అలా ఉంటే ఆ పెళ్లి కుమార్తె సంఘంలో నువ్వు ఉంటావు. ఆ ప్రియుడైన పరమ వరుడైన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువుతో వివాహంలో అనగా ఆ పరలోకపు సహవాసంలో సంతోషిస్తావు. అందుకనే ఏమండి, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ధన్యురాలవా? ధన్యురాలు కాదు. ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. కన్యక గర్భములో పరిశుద్ధుడుగా వచ్చినవాడు మరొక కన్యక కోసం, ఆమెను కన్యకురాలుగా చేయడం కోసం తన ప్రాణాన్ని ఇచ్చినవాడు ఆ పురుషుడు మన ప్రభు అయిన యేసు. ఆయన మాదిరి ఉంచిపోయాడు. ఎలాగా? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి అవమానాన్ని భరించాడు, దెబ్బలను భరించాడు, శీలలు గుచ్చుతున్నా భరించాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా. క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా? ప్రాణం ఇస్తున్నావా? దేవుని కొరకు నువ్వు నిలుస్తున్నావా? జారిపోతున్నావా? ఆలోచించుకోమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నావు. అందుకే ఆగూరు అంటున్నాడు, ఇది ఎంత అద్భుతమైన విషయం అండి, ఇది నా బుద్ధికి మించింది. ఎక్కడిదట? ఇది నా బుద్ధికి మించింది, నాకు గ్రహింపుకే రావట్లే. ఎంత అద్భుతం అండి ఇది, ఎంత అద్భుతం. ఆమె దగ్గరకు వెళ్లకుండానే ఆమె కొరకు ప్రాణం ఇచ్చాడు ఆయన. ఏ పురుషులతో ప్రమేయం లేని కన్నికలో ఆయన కుమారుడుగా జన్మించాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి, చెప్పకనే చెప్తున్నాడు. అలాగైతే ఆ ప్రియుని గురించి తెలుసుకున్నావా? ఆయన కొరకు సిద్ధపడుతున్నావా? ఇప్పటికైనా నేను పరిశుద్ధపరుచుకొని ఆ ప్రభువుకు తగిన వధువుగా సిద్ధపడాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.